హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చిటికలో అయిపోయే రసం చూపిస్తాను. సో ఈ వర్షాకాలం ట్రై చేయండి, మంచిగా హీల్ అవుతుంది జలుబు, దగ్గు, గొంతు గరగర అన్నింటినీ. సో ఇప్పుడు నేను టమోటా మిరియాల రసం చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక టమోటాని కట్ చేసుకొని జీలకర్ర మరియు మిరియాలు వేసిన పౌడర్ కూడా యాడ్ చేసుకొని అందులోకి చింతపండును కూడా యాడ్ చేశాను. సో కడిగి నానబెట్టుకున్న చింతపండు ఇలా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని మంచిగా ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మరియు వెల్లుల్లి రెబ్బ అండ్ ఒక కరివేపాకు మరియు ఒక పండు మిరపకాయలు, సో అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. మనకి పోపు అనేది కొంచెం మాడిన తర్వాత మనం చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. సో నేను ఇక్కడ కదుపుతూ ఉన్నాను ఆ మిశ్రమం పోపు. అండ్ ఇక్కడ నేను ఆ పేస్ట్ని యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం అందులోకి పసుపు మరియు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మనకి నూనె పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి ఈ పేస్ట్ని. సో మనకి నూనె పైకి వచ్చింది అంటే టమోటా మొత్తం వేగి పచ్చివాసన అంతా పోయి ఉంటుందని అర్థం. అప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ తొలిపిన నీళ్ళని పోసాను. సో ఆ నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకొని అందులోకి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. అది ఏంటి అంటే నేను బెల్లం కూడా యాడ్ చేశాను. బెల్లం కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. పొంగు అనేది వస్తుంది, ఆ పొంగులోనే ఫ్లేవర్ అంతా ఉంటుంది, రసం ఫ్లేవర్. సో నేను కలుపుతూ ఉన్నాను. సో మనకి అప్పుడే టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది, మొత్తం అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఉండాలి, పులుపు ఉప్పు అన్నీ. సో మనకి టేస్టీ అయిన రసం రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటే జలుబు దగ్గు మటుమాయం అయిపోతాయి.